హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే అదే పెరుగు చారు అంటారు కదా, సో అదనమాట. ఈ సమ్మర్ సీజన్లో కర్డ్ కానీ బటర్ మిల్క్ కానీ లేదంటే జ్యూసెస్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. మన బాడీ అనేది డిహైడ్రేట్ అవ్వకుండా ఉండేలా చూసుకోండి. ఏ స్పైసీ ఫుడ్ లైక్ ఏంటంటే బిర్యానీస్ అని, బయట జంక్ ఫుడ్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ వీటన్నిటిని కూడా కొంచెం అవాయిడ్ చేసి ఇంట్లోనే కొంచెం హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకుంటే మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది తినడానికి. దీని రెసిపీ ఏంటంటే మజ్జిగ అనేది, పెరుగుని మజ్జిగలాగా అంటే మరీ పలుచగా కాకుండా చిలకించేసి పక్కన పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఒక ఆనియన్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకో పక్క ఏంటంటే మనం కర్డ్లోనే కొంచెం వాటర్ వేసి చిలకించేసి పక్కన పెట్టుకోండి. దానిలోనే సాల్ట్ అండ్ ఏంటంటే పసుపు వేసుకోవచ్చు, లేదంటే ఇందులోనైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పసుపు స్మెల్ పోవడానికి నేను ఇందులోనే వేసేస్తున్నాను, తాలింపులోనే. తగినంత సాల్ట్ కూడా వేసుకొని దీనికి సైడ్ డిష్గా పొటాటో ఫ్రై కానీ లేదంటే పప్పు టమాటా ఇలా ఏదున్నా బాగుంటుంది టేస్ట్. లేదు సింగిల్గా అలా వేసుకొని అండ్ పాపడ్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకొని తినేసినా అయిపోతుంది. అంటే కర్డ్ అది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటర్ అనమాట ఈ సమ్మర్లో. సో వీటన్నిటిని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఏంటంటే పెరుగు అనేది వెయ్యాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి 2 minutes కొంచెం అలా ఉంచిన తర్వాత అప్పుడు ఏంటంటే మనం ఈ పెరుగు అనేది అందులో వేసుకోవాలి, లేదంటే మనకి ముక్కలుగా విరిగిపోయినట్టు వచ్చేస్తుంది. సో వేసిన తర్వాత కొంచెం సాల్ట్, పసుపు అంతా బాగా కంబైన్ అయ్యేలా కలుపుకోవాలి. పసుపు అదంతా కొంచెం కలవాలి కదా, అప్పుడే కదా మనకి కలర్ చేంజ్ అవుతుంది. సో బాగా కలిపిన తర్వాత దీని సైడ్ డిష్ చెప్పాను కదా, పప్పు టమాటా బాగుంటుంది, పొటాటో ఫ్రై, ఏ ఫ్రై అయినా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసుకుంటే అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్